హలో హలో. సార్, హలో. నమస్కారం సార్. పుట్టంగల్ ఎంఆర్ఓ గారు. అవునండి. సార్, చెప్పండి. నేను V1 న్యూస్ ఎండి మాట్లాడుతున్నా సార్. నేను V1 న్యూస్ ఛానల్, లోకల్ ఛానల్. చెప్పండి సార్. సార్, ఏం లేదు సార్, నా పేరు ఇర్ఫాను. మొన్న మీరు దాదాపు ఒక 60 ట్రాక్టర్ల ఇసుకను పట్టుకున్నారు కదా సార్. అవును. పట్టుకొని దాన్ని వేలం వేశారు సార్. అది మేబీ 6,000 ఏమో అనుకుంటా సార్. అవును. 66,000కు. 66,000 సారీ సార్. ఆ. అయితే నాకున్న సమాచారం ప్రకారం ఆ ఇసుకను రాత్రి సమయంలో పుతంగల్ గ్రామానికి చెందిన ఒక వ్యక్తి 3 లారీలు నింపేసి అక్కడ నుంచి తీసుకెళ్లి అమ్మేసిండు. మరి ఇంకా పొద్దున అయ్యే వరకు అక్కడ భర్తీ చేసిర్రు సార్. మరి రాత్రి ఇప్పుడు వాళ్ళు ఏంటంటే టిప్పర్స్ ఇవ్వలేదు, తీసుకురమ్మంటే. వెహికల్ మీరు పొద్దున మార్నింగ్ ఇచ్చారు సార్. 100% మీ తప్పు లేదు దాంట్లో. మీరేమన్నారంటే మార్నింగ్ వేలం వేసిన తర్వాత పొద్దున తీసుకెళ్తారని. ఎందుకంటే వేబీలు ఉన్న ఇసుకను మార్నింగ్ తీసుకెళ్తారు కదా సార్. అవును. రాత్రి 3 లారీలు నింపుకొని వెళ్ళారు సార్. 3 లారీలు నింపుకొని ఆల్రెడీ అది పక్క సమాచారం సార్. నేను తప్ప అనుకుంటే మీరు ఒకసారి తెలుసుకోండి సార్. అదే మేము రాత్రి మాకు ఇన్ఫర్మేషన్ వస్తే నేను ఎస్ఐకి చెప్పిన, ఆ, సార్ అటు పోయి చూడండి అంటే మరి వెళ్తా అన్నాడు. పెట్రోలింగ్ వెహికల్ ఉంటది కదా, ఆ, ఆ, వెళ్తా అన్నాడు. మరి అయితే సార్ అది అమ్మేసింది సార్. హాలిడే ఉంది కదా. అమ్మేశారు. మరి పొద్దున వరకు భర్తీ చేశారు. ఇంకా ఏంటంటే సార్, రాత్రి సమయంలో టిప్పర్లు మరి పెద్ద పెద్ద 16 టైర్ల వాహనాలు అక్కడ పుతంగల్ నుంచి చెక్ పోస్ట్ దాటి వెళ్తున్నాయి సార్. చెక్ పోస్ట్ కాడ కానిస్టేబుల్ 2 ఉన్నారు, మా వాళ్ళు 2 ఉన్నారు సార్. వాళ్ళ ముందు నుంచే పోతున్నాయి సార్. కావాలంటే ఈ రోజు మీకు అక్కడ లైవ్ లో వెళ్ళి వీడియోలు, ఫోటోలు మొత్తం నేను అక్కడ వెళ్ళి మీకు పంపమంటే పంపుతాను నేను. అదే మా నోటీస్ కూడా వచ్చింది. వాళ్ళు రాస్తారు ఇవాళ హాలిడే ఉండట్లా, నేను లేను అక్కడ. సార్, మీ సిబ్బందికి సార్ తప్పు అనుకోండి. మీ సిబ్బందిలో కొందరు ఏమంటారు, కొంచెం ఆశకు పడి గేట్లు లేపేస్తున్నారు సార్. బండ్లు క్రాస్ అయిపోతున్నాయి మొత్తము. అది అధికార వ్యవస్థను మొత్తము మీరు మంచిగా కాపాడుతున్నారు, వాళ్ళు మొత్తం నాశనం పట్టిస్తున్నారు సార్. పైసలకు 4,000కు 5,000కు గేట్లు లేపేసి ఇసుకను పాస్ చేపిస్తారు సార్. అది రేపటి నాడు గవర్నమెంట్ పనులకు ఇసుక దొరకకుంటే ఎటు పోవాలి సార్ గవర్నమెంట్? అదే ఇబ్బంది ఉంది. అయితే మాకు కొంచెం ట్రాక్టర్లు అయితే సార్ ఇష్టానుసారం నడుస్తున్నాయి సార్. అదే ఈ రోజు మీకు ఎందుకు సమాచారం ఇస్తున్నా, ఎన్ని రోజులు ఇవ్వలేదంటే సార్, వీలైతే ఇసుక అయితే ఇష్టానుసారం. కొంచెము పోలీస్ వాళ్ళ నుండి సహకారం దొరుకుతలేదు, దాంతో ఇబ్బంది అవుతుంది. అది మేము కూడా మా సబ్ కలెక్టర్ గారికి, హైయర్ ఆఫీసర్స్ తీసుకుపోయినాము సార్. కొంచెం దాంతోనే మాకు అదే అవుతుంది. సాధ్యమైనంత కంట్రోల్ చేస్తాం. ఇక రాత్రి కొంచెం నేను ఈ రోజు రాత్రి కొంచెము మీ విఆర్ఏను చెప్పండి సార్. కొంచెము ఒక ప్రభుత్వ అధికారిగా ఆయన పనిచేయమనండి సార్. అవునవును. ఓకే. ఎందుకంటే తప్పు సార్, కొంచెం బాధ అనిపిస్తుంది. మాలాంటి వాళ్ళు సమాజానికి, మీలాంటి వాళ్ళు సమాజానికి అవసరం సార్. వాళ్ళు మొత్తం చీడ పురుగులో తయారై మొత్తం ఇట్లా చేస్తే సార్ అది వ్యవస్థ ఉంటుందా సార్? అవునవును. నేను నిన్న రాత్రి నాకు ఒక ఇన్ఫర్మేషన్ రాగానే ఎస్ఐకి చెప్పి ఇప్పుడు పోలీసు వాళ్ళకి ఏంటంటే మాకు సివిల్ మాకు ఏముండదు, వాహనం ఉండదు, మనుషులు ఉండరు. వాళ్ళకు పెట్రోల్ వెహికల్ ఉంటది. తెలంగాణ తిరగాల్సిన డ్యూటీ వాళ్ళది. ఖచ్చితంగా వాళ్ళు ఏమంటారు దాన్ని, ఖచ్చితంగా కొంచెం ఒకసారి దృష్టి పెట్టి పోతే వాళ్ళు ఎన్నంటే అన్ని పట్టుకోగలుగుతారు. కొంచెం మీరు న్యాయం చేస్తారని అనుకుంటున్నా సార్ నేను. సరే దయచేసి ఆలోచిస్తున్నాను. మెజిస్ట్రేట్ ఆఫ్ మండల్ సార్. ఓకే తప్పకుండా పోయా. అయితే నేను అదే చూస్తున్నా, మాకు కొంచెం కోఆపరేషన్ దొరుకుతలేదు వాళ్ళ దగ్గర నుండి. నేను మీకు 100% వాహనాల నంబర్లతో సహా, ఫోటోలతో సహా పెడతా సార్. ఒకవేళ వాహనాలు ఈ రోజు రాత్రి మిస్ అయినా పొద్దున మీరు దాని మీద యాక్షన్ తీసుకోవాలని కోరుతున్నా సార్. అంతే. ఓకే తప్పకుండా. థ్యాంక్ యూ సార్. ఓకే. మన ఛానల్ ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కొట్టేసి నోటిఫికేషన్ ఆన్ లో పెట్టుకోండి.